మంత్రి వివేక్ ఇలాకాలో ధాన్యం కొనుగోలులో అలసత్వంపై రైతులు బగ్గుమంటున్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వడ్ల బస్తాలతో రైతులు రాస్తారోకో చేపట్టారు. తూకం పూర్తయిన వడ్ల బస్తాలను తరలించేందుకు లారీలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ఇక్కడ ఉన్న రైతు రాజ్యం అన్నాడు, కానీ రైతుకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఏ అధికారి కూడా రావడం లేదు. కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఎంపీడీ వస్తాడు. వీళ్ళందరూ ఎవరు కొంటారంటే మాజీ సర్పంచ్ ఎంపీడీసీ జడ్పీటీ కొంటాడు. రైతుకు ఎప్పుడు కొనడు. రైతులు అడిగి పట్టుకొని పోతే వాడు అంటాడు అంటే నీ తాలుంటది, నీ తప్పు ఉండదు, నువ్వు రేపురా ఎల్లుంటా నేను ఎవడు కొనడు, నీ ఇది పెట్టకపోతాడు. ఇలా మాత్రమే చెప్తాడు. ఇది సప్లైకి వెళ్ళిపోతారు. దయచేసి రైతుకు ఎవ్వరు న్యాయం చేయడు. ఇది నిజం సార్. మీరు అంటారు వాళ్ళు ఆరేస్తుంది, ఒక్క కాడ పెడతావు సార్, తండ పెడతా ఒక కాడ పెడతావు, ఒక్క లారీ బీకుద్ది, ఇక మిగతాయి రావు. ఆడేమంటాడు నీకు పంపిణీ అంటాడు, నువ్వు కలెక్టర్ చెప్పు అంటాడు, ఇది ఎంఆర్ఓ సార్ చెప్పాడు. అది ఎవరు రాడు సార్, మీరు అన్నం పెడతాం. మీరు అనవసరంగా దయచేసి రైతుకు ఎప్పుడు చేయాలి సార్. రైతులు వడ్లు కోసుకొని కళ్ళ మీదకి వచ్చి 2 నెలల దగ్గర 2 నెలల దాటొస్తుంది. ఒక్క సెంటర్ ఇన్ఛార్జ్ సరిగా లేరు. ఒక దూపకు నీళ్ళకు కూడా పెట్టేంత సోమత లేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేదు. ఒక మంత్రి వైపు ఉండి కూడా నువ్వు ఈ చెల్లూరు కాన్స్టిట్యూన్సీ కూడా కాపాడలేకపోతున్నావు. ఇన్ఛార్జ్ ఎందుకున్నావా? ఇంకా సిద్దిపేట సిరిసిల్లకు నీకు సిగ్గు లేదా? ఇప్పటి వరకు ఇక్కడ కళ్ళ కాడ వడ్లు పోయే స్థితి లేదు. 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయమ్మా. మా భీమారంలో 11 గ్రామ పంచాయతీల ఒక 20 లారీ కూడా పంపని స్థితిలో లేవు. ఇక్కడ భీమారంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ లా 25 లారీ 30 లారీలు రింపి ఉన్న వడ్లను కూడా కొనలేని దిక్కులో ఉన్నావు. ఇక్కడ నువ్వు మంత్రి సిగ్గు లేదు. ఎన్ని రోజులు నడిపిస్తావా? పోలీసులను పెట్టి మంత్రి గారు కారులో ఉండి, ఏసీ కారులో ఉండి వీడియో కాల్లో మాట్లాడడం కాదా? దమ్ముంటే చెన్నూరుకు వచ్చి కళ్ళ కాడికి వచ్చి మాట్లాడే దమ్ముందా నీకు? ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాము. నువ్వు చక్కగా ఉండి ఇంకా ఇప్పుడు రోహిణి వచ్చింది, వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా 2-3 రోజుల్లో మా భీమారం మండలంలో 11 గ్రామ పంచాయతీలో వడ్లు కూడా తీసుకెళ్ళిపోతాయి.